నేను ఒకే సంవత్సరం గుట్కా నమిలాను. నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతుంది. బహుశా నేను ఇక మాట్లాడలేకపోవచ్చు. దురదృష్టవశాత్తు డాక్టర్లు అతన్ని బతికించలేకపోయారు. 2009 అక్టోబర్ 27న 24 సంవత్సరాల చిన్న వయసులోనే నోటి క్యాన్సర్ చేత అతడు మరణించాడు. ఈరోజు అనేక మంది క్రైస్తవుల నోట గుట్కా, అనేక మంది క్రైస్తవుల నోట్ల పాన్ పరాగ్, ఖైనీల్ లాంటివి మత్తు పదార్థాలు ఉంటున్నాయి. అవి ఎవరో ఒకరు ఆటకాయితనంగానో సరదాగానో మనకు అలవాటు చేశారు. అది ఇప్పుడు మానలేని స్థితిలో ఉన్నాం. కానీ నా బాధ ఏంటో తెలుసా? ఏదో ఒకరోజు అలాగ ప్రార్థన చేసే భక్తులు, దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు ఇలా పాన్ పరాగులు, గుట్కాలు, మటకాలు తినటం మూలంగా క్యాన్సర్తో చనిపోతే ఆ రోజు నా గుండె పగిలిపోద్ది. నా ప్రభు హృదయము బద్దలైపోతుందంటే నమ్మండి. నా యేసు వచ్చేటప్పుడు మత్తులో ఉన్న వధువు కోసం కాదు, మెలకువతో ఉన్న వధువు కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన.